ఇవాళ ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభంగా కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రాఘవన్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేసి విచారణ చేయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల నినాదాల మధ్య సభలో మంత్రులు 2 బిల్లులను ప్రవేశపెట్టగా వాటిలో న్యాయవాదుల రక్షణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా హరీష్ రావు ఇతర సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని నిరసనల మధ్య పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాగా ఈ రాఘవన్ కన్స్ట్రక్షన్స్ విషయంలో సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు వేయాలి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నించారు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సభా సంఘం వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాఘవ కన్స్ట్రక్షన్ తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి అవినీతి సంపాదనలో సీఎం కూడా భాగముందని, అందుకే ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలి. హౌస్ కమిటీ హౌస్ కమిటీ హౌస్ కమిటీ హౌస్ కమిటీ హౌస్ కమిటీ హౌస్ కమిటీ సామాన్యుడికి దిక్కెవరు? 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 ఏర్పాటు చేయాలి. హౌస్ కమిటీ వేయాలి.